केन्द्रीयविद्यालये सप्तमी कक्षायां पठामि। अहम् अधुना किञ्चित् उत्तमानि अंशानि वदामि। अर्थमनर्थं डब्बुकी लोकं दासोऽयम्। अर्थमनर्थं परस्परविरुद्धविषयाः अस्ति, परन्तु अर्थमनर्थम् एव सत्यम् अस्ति। सर्वे श्रद्धया शृण्वन्तु। दानं भोगं नाशः असोगतयः वित्तस्य न ददाति न भुङ्क्ते तस्य तृतीयागति भविष्यति। దీని అర్థం ఏంటంటే విత్తానికి 3 గతులు: దానము, భోగము, నాశనం. మనం డబ్బునే ఉదాహరణగా తీసుకుంటే మన డబ్బుని దానం ఇస్తే అది ఉత్తమ కార్యం. మన డబ్బు ద్వారా మనం భోగింపబడితే అంటే అనుభవించితే అది మధ్యమ కార్యం. లేదు మన డబ్బుని మనము దానము చేయకుండా భోగింపబడకుండా ఉంటే అప్పుడు అది నాశనానికి దారి తీస్తుంది, మనల్ని కష్టాల్లో పడేస్తుంది. అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తథా సుఖలేశ సత్యం పుత్రాత పితన బాజాం వీధి సర్వైత్రైష విరుద్ధారీతి. ఇది కూడా ఈ శ్లోకం కూడా దానం భోగం నాశ పద్యానికి అర్థము. ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఇహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్. దీని అర్థం ఏంటంటే ఎవరైతే కోరికలు ఎక్కువగా ఉంటాయో అంటే అన్నీ కోరుకుంటారో వాళ్ళు అన్యాయ సంపదని పొందాలని ఆలోచిస్తారు. వాళ్ళ బుద్ధిలో అది వస్తుంది. కోరికల వల్ల మనకేమవుద్ది, ఎక్కువ కోరికలు ఉంటే మనల్ని కష్టాల్లో నెట్టేస్తుంది. అహం అధునా అర్థశాస్త్రేణ లిఖిత దశ మంత్రాన్ని వదామి. మంత్రాన్ని సుఖస్య మూలం ధర్మం, ధర్మస్య మూలం అర్థం, అర్థస్య మూలం రాజ్యం లేదా గృహం, రాజ్యస్య మూలం ఇంద్రియజయం, ఇంద్రియజయస్య మూలం వినయం, వినయస్య మూలం వృద్ధోపసేవ, వృద్ధోపసేవయా విజ్ఞానం, విజ్ఞానేన ఆత్మానం సంపాదయేత్, సంపాదితాత్మా జితాత్మా భవతి, జితాత్మా సర్వార్థైః సంయుజ్యతే. దీని మూలం ఏంటంటే మనం ఏదైనా పనిని సాధించాలన్నా పొందాలన్నా ధర్మముతోనే, ధర్మము వలనే అది జరుగుతుంది, సాధింపబడుతుంది. ధన్యవాదాలు. గురువుగారి పేరు చెప్పు. గురువుగారి పేరు చెప్పు. ఇవి అన్నీ మాకు నేర్పించిన మా గురువు గారి పేరు శ్రీ ముప్పిరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆయన మాకు ఇదంతా శ్రీ స్వామి వివేకానంద యోగ విజ్ఞాన కేంద్రంలో నేర్పిస్తారు. సంస్కృతము, హిందీ. ఆయన మాకు సంస్కృతము, హిందీ రెండు నేర్పిస్తారు. ఆయన యోగా కూడా మాకు చేపిస్తారు. ఆరోగ్యం. గురువు గారికి ధన్యవాదాలు.